గ్రంథము ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువును వలె మీ స్వపురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సైలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైనాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్య కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉతకస్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకుని అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించబద్దులైనారు. తన భార్యను ప్రేమించువాడు తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమైనాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించినాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొందురు, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూచుకొనవలను. పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.